హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రైడర్లోకి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే ఈరోజు బెంగళూరులోని హైవే పైన అయితే ఉన్నాం. మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నాం. హైవే అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక అతను బైక్ అయితే నెట్టుకెళ్తున్నాడు. ఏమైందో కనుక్కుందాం. బ్రో ఏమైంది? పెట్రోల్ అయిపోయిందంట. అయితే మనమైతే బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తామని చెప్పాము. సరే అన్నాడు. పెట్రోల్ బంక్ దాకా అయితే పుష్ చేద్దాము. మీకు ఇలాగ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పెట్రోల్ అయితే అయిపోయిందా? కామెంట్ అయితే చేయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు 2 times జరిగాయి. మనకి ఇలాగే వేరే వాళ్ళు హెల్ప్ చేశారు. మీరు కూడా ఇలాగ ఎవరన్నా పెట్రోల్ లైఫ్ కనబడితే ప్లీజ్ హెల్ప్ అయితే చేయండి. పోయేదేముంది, ఏం లేదు కదా. సో హెల్ప్ అయితే చేయండి కన్ఫామ్గా. ఇలాగా ఒకరికి హెల్ప్ చేస్తే మనకి హెల్ప్ చేస్తారని చెప్పి నేను నమ్ముతాను. మీరు కూడా నమ్మండి, హెల్ప్ అయితే చేయండి ప్లీజ్. అతనైతే మీకెందుకు ఇబ్బంది బ్రో, మీరైతే వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను అన్నాడు. కానీ మన మనసు ఒప్పుకోదుగా. మనమైతే పెట్రోల్ బంక్ దగ్గర దాకా అయితే మనమైతే చేసుకుంటూ వెళ్తాను బ్రో, నాకేం ఇబ్బంది అయితే లేదు అని చెప్పి అన్నాను. పెట్రోల్ బంక్ అయితే ఒక 300 meters దగ్గరలోనే ఉంది. మనమైతే అక్కడి వరకు చేసుకొని అయితే వెళ్ళిపోయాము. చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. చాలా అంటే చాలా సంతోషంగా కూడా ఉన్నట్టున్నాడు. కానీ అక్కడి నుంచి తోసుకొని రావడం అంటే చాలా కష్టం. సో అందుకని నేనైతే హెల్ప్ చేస్తాను, మీరు కూడా హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు మైసూర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే బైక్ పార్క్ చేసేద్దాం. బైక్ అయితే పార్కింగ్ చేసాం. వెల్కమ్ టు మైసూర్ ప్యాలెస్. మనమైతే లోపలికి వెళ్ళాలని చాలా క్యూరియాసిటీతో అయితే ఉన్నాం. ఇదే ఫస్ట్ ఎంట్రీ. మనమైతే స్లిప్పర్స్ నాట్ అలౌడ్ లోపలికి. సో మనమైతే ఈ స్లిప్పర్స్ అన్నీ ఇక్కడ వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళొచ్చు ఫ్రీగా. మనమైతే ఇంక లోపలికి అయితే ఎంట్రీ అయితే అవుదాం. మీరు కానీ లగేజ్ కానీ ఏమైనా తీసుకొస్తే మీకు లెఫ్ట్ సైడ్లో వెళ్తే ఒక కౌంటర్ కనపడుతుంది. అక్కడైతే మీరు టోకెన్ ఇచ్చి ఆ కౌంటర్లో అయితే ఇచ్చేయచ్చు. ఇదే రాజుగారి తోట. అన్ని రోజా మొక్కలే చాలా అంటే చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మనమైతే ఇక లోపలికి అయితే ఎంట్రీ అవుదాం. ఇదేనండి మైసూర్ ప్యాలెస్. అసలు ఎక్సలెంట్గా ఉంది. లోపలికి వస్తేనే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినంత ఫీలింగ్ అయితే ఉంటుంది. అసలు ఇక్కడ డిజైన్స్ అయితే మామూలుగా అయితే లేదు. ఆ రోజుల్లో ఇంత బాగా అసలు వేశారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. మీరైతే విజిటింగ్ ప్లేస్ అయితే కన్ఫామ్గా మీరైతే మర్చిపోకుండా అయితే మీరు అయితే విజిట్ చేయాల్సిందే. చాలా అంటే చాలా బాగుంది. ఇక మైసూర్ ప్యాలెస్ చరిత్ర గురించి చెప్పాలంటే దీన్ని కట్టడం స్టార్ట్ చేసింది 1897లో స్టార్ట్ చేసి 1912లో ఎండ్ చేశారు. అంటే టోటల్గా 15 సంవత్సరాలు పట్టింది దీన్ని కట్టడానికి. దీనికి ఆర్కిటెక్చర్గా వర్క్ చేసింది బ్రిటిష్ అతను హెర్లీ ఐర్విన్ అని. చాలా అయితే బాగా చేశారు. అసలు ఎక్సలెంట్గా ఉంది. ఈ లోపలైతే ఎక్సలెంట్గా ఉంది. ఈ లైట్లకి రూమ్ మొత్తం బంగారు రూమ్లా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంత బాగా డిజైనింగ్ ఆ రోజుల్లో చేశారంటే సూపర్ అసలు. ఇదైతే బంగారు రథం, రాజుగారిని ఊరేగించేవారంట. ఇదైతే రాణిగారి అద్దం. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి, ఇది రాణిగారి అద్దం. లోపలైతే ఎక్సలెంట్ డిజైన్. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజుల్లో అసలు ఇంత డిజైన్ ఎలా కట్టారా అని చెప్పి అనిపిస్తుంది. మీరైతే కన్ఫామ్గా విజిట్ చేయండి. ఈ టోటల్ భవనానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? 41,47,913 రూపీస్ అయితే దీనికి మొత్తం కట్టడానికి అయిన ఖర్చు. ఆ రోజుల్లో ఇంత ఖర్చు అంటే మామూలు విషయం. ఇవైతే పురాతన వస్తువులండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. అసలు లోపల అందాలు చెప్పాలంటే మాటలు రావడం లేదు, అంత బాగున్నాయి. మీరు కన్ఫామ్గా ఫ్యామిలీతో వచ్చి అయితే విజిట్ చేయండి మైసూర్ ప్యాలెస్. ఇక్కడ లోపల అసలు చెప్పలేమండి, మాటలు రావడంలా, అంత బాగున్నాయి డిజైన్స్. ఇదైతే మండే టు సండే ఎవ్రీడే ఓపెన్లో ఉంటుంది. కానీ దసరా రోజు మాత్రం క్లోజ్ చేసి ఉంటారు. మీరు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెనింగ్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. దసరా స్టార్ట్ అయ్యే ఫ్రంట్ 15 days మాత్రం లైటింగ్స్ వేస్తారు. ఎక్సలెంట్గా ఉంటుంది నైట్ టైంలో. దీన్ని లైటింగ్ సెట్కి యూస్ చేసిన బల్బులు వచ్చి
97,200 బల్బులు యూస్ చేశారంట. మీకు ఇప్పుడు ఎక్సలెంట్ ప్లేస్ ఒకటి చూపిస్తాను. ఇదేనండి, అసలు బంగారంతో చేసినట్టే ఉంది. ఎక్సలెంట్ బంగారు ప్లేటెడ్ ఇవి. అసలు ఎక్సలెంట్. అసలు ఆ రోజుల్లో ఈ మాత్రం డిజైనింగ్ అంటే అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగున్నాయి. ప్యాలెస్ మొత్తం ప్లేస్ వచ్చి 72 ఎకరాలు. 4 ఎకరాలు అయితే ప్యాలెస్ అయితే కట్టున్నారు. ఇవైతే ఏనుగులకు ధరిస్తారు ఫెస్టివల్ రోజు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే రాజుగారి తోటాలు, ఫిరంగిలు అంటారు కదా, అవి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ ఫ్రంట్ అయితే ఉంటాయి, కన్ఫామ్గా చూడండి. ఈ తెల్ల ఆయన అయితే వచ్చిన దగ్గర నుంచి పోయిన దగ్గర మనం చూస్తూనే ఉన్నాడు. ఓకే, మీరైతే కన్ఫామ్గా విజిట్ చేయండి. మన తాజ్మహల్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ విజిటింగ్ ఇన్ ఇండియా అంటే ఈ మైసూర్ ప్యాలెసే. కన్ఫామ్గా వచ్చి విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.